హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు తమిళ చూసి ఈ వీడియో ఓపెన్ చేశారు కదా. అయితే నేను ఇప్పుడు చెప్పే మూవీ రివ్యూ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి ది బాహుబలి ఎపిక్, సెకండ్ మూవీ వచ్చి మా జాతర. ఈ రెండు మూవీ రివ్యూ గురించి షార్ట్ అండ్ స్వీట్ గా లాగ్ లేకుండా చెప్తాను. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. సరే, డైరెక్ట్ పాయింట్లోకి వచ్చేస్తానా. ఫస్ట్ ది ఎపిక్ బాహుబలి మూవీ అంటే 10 సంవత్సరాల నుండి పాసిపోయిన పప్పు. ఓకేనా? ఆ మూవీ లోనకెళ్ళినాక అదే రొట్టగొట్టుడు, పాత స్టోరీ తప్ప అందులో ఏమి కొత్తదనం ఏమీ లేదు. 2 సినిమాలను కలిపి దానికి ఎపిక్ అని సినిమా చేశారు. దాంట్లో పోయినా మళ్ళీ దానికి 200-300 టికెట్ కొనుక్కొని పోవటం బొక్క. మెయిన్ కంటే 3 గంటల 40 నిమిషాలు ఉంది. ఎందుకంటే సినిమా చూడటం ప్రతి వారం అదే 10 సంవత్సరాలు చూసి విచ్చిగిపోయాం. సినిమా థియేటర్కి వెళ్ళి కూడా చూడటం అనేది అది మీ కర్మ. దాన్ని చూడటం అసలు టైం వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు రేపు ఆదివారం కదా, ఖచ్చితంగా అదే మూవీ మరి ది ఎపిక్ మూవీ నాకు తెలిసేది మరి టీవీ వేయొచ్చు. బాహుబలి ది ఎపిక్ గురించి చెప్పాలంటే ఒకటే ముక్క, ఆ మూవీకి వెళ్ళటం టైం వేస్ట్, డబ్బులు ఒక్క. ఓకేనా? రెండోది వచ్చేసి మా జాతర. మా జాతరలో ప్లస్ పాయింట్లు ఏంటంటే, ఫస్ట్ రవితేజ గారి యాక్టింగ్, శ్రీలీల డాన్స్, ప్లస్ యాక్షన్ సీన్లు, ఈ మూడైతే ప్లస్ అండి. ప్లస్ పాటలు కూడా సూపర్ గా ఉన్నాయి. ఓకేనా? డాన్స్ కానీ పాటలు కానీ చాలా బాగున్నాయి. ఇక మైనస్ ఏంటంటే రొటీన్ ప్యాటర్న్, నార్మల్ స్టోరీ అండి. కొత్త స్టోరీ ఏం కాదు, రొటీన్ స్టోరీ ఉంటది. 2-3 సీన్లు బాగుంటాయి అంతే తప్ప కొత్తదనం ఏమి ఉండదండి. కామెడీ అంత బాగా ఏమీ లేదు. ఓకేనా? ఫైట్లు బాగుంటాయి. ఇంటర్వెల్ దగ్గర ఫైట్ ఒకటి ఉంటుంది, లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ బాగుంటది. ఇక ఫస్ట్ హాఫ్ నుంచి లైట్ లాక్కొచ్చిండు. నేను చెప్పినట్టే ఇంటర్వెల్ దగ్గర ఒక ఫైట్ ఉంటది, అది అయిపోద్ది. నెక్స్ట్ మళ్ళీ పోలీసు గురించి మళ్ళీ కొద్దిగా అటు ఇటు నడిపిస్తాడు. స్టోరీ ఏంటంటే నార్మల్ కమర్షియల్ సినిమా ఎలా ఉంటుంది, రొటీన్ సినిమా, అదే సినిమా. కొత్తగా ఏమీ అనిపించలేదు. అసలు రవితేజ గారు ఎలా ఒప్పుకున్నారో ఏంటో. డైరెక్టర్ ఇది ఫస్ట్ సినిమా. రవితేజ గారిని అన్ని రకాల చూపించాలా, హైలైట్ చేయాలని అనుకున్నాడు ఆయన. కానీ స్టోరీ మీద దృష్టి పెట్టడం అక్కడ పెద్ద దెబ్బేసింది. అంతేనండి. ఈ మూవీ గురించి చెప్పడానికి కూడా లేదు. ఇందులో రవితేజ గారి యాక్టింగ్, శ్రీలీల డాన్స్ బాగుంది. స్టోరీ లేదు, బొక్క లేదు, ఏమీ లేదు. ఇదండి, సింపుల్ గా చెప్పేశాను. ఓకేనా? నా మూవీ రివ్యూ మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి. మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు లైక్ చేయండి. ఎందుకంటే జెన్యున్ గా రివ్యూలు చెప్పే వీడియోలు చేసిన అలాంటి ఎవరు ఫాలో చేయరండి. మీ ఇష్టం అండి. ఫాలో చేస్తే ఫాలో చేయండి, లేకుంటే లేదు. అంటే ఎంతో మంది ఫాలో చేస్తాను, ఇతను ఒక్కనే ఫాలో అయితే తప్పే ఉందని మీకు అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. అంతే, నా ఇంతకుమించి నేను చెప్పేది ఏం లేదు. ఓకేనా? లవ్ యూ ఆల్.